వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ పెద్దలందరికీ నా గెలుపులో మీలో ఉత్సాహం చైతన్యం నింపుతూ అనుక్షణం మనల్ని కర్తవ్యోన్ముఖులు చేయడానికి పాడింది 2 పాటలైనా దుబ్బాక గడ్డ మొత్తం ఈ రోజు నా గెలుపు వరకు గెలిచిన తర్వాత జరుగుతున్న ర్యాలీలో కూడా పరోక్షంగా నిన్నటి దాకా కనబడి నేడు ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి సోదరుడు నల్లగొండ గల్దర్ ఎలియాస్ నరసన్నకి నా గెలుపులో ఆగస్టు 17వ తారీఖు ఉప ఎన్నికల సంగ్రామంలో పోటీ చేయాలని నిర్ణయించుకొని దుబ్బాకకు వస్తున్న రోజు నుంచి వచ్చిన నాటి నుంచి ఆగస్టు 17 నాటి నుంచి ఈ రోజు దాకా అనుక్షణం నన్ను నీడలా కాపాడి నా అడుగులో అడుగై నడిచి అనేక మంది ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ కనబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి ఈ రోజు ఈ ర్యాలీకి రాలేక దూరంలో ఎక్కడో ఉండి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి తెలంగాణ పోరాట యోధులందరికీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుకొంటే బండి సంజయ్ గారి వరకు ప్రతి ఒక్కరికి కనిపించి కనబడకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నా పోరాటంలో అనేక ఆటంకాలను నన్ను దాటినందుకు నాకు ఇంత శక్తినిచ్చి నాతో నడిచినటువంటి దుబ్బాక ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. నాటి నరేంద్రుడు చెప్పిండు, స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఇనుప గండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక లక్ష్యం వైపు తన అడుగులు వేస్తే ముంగటున్నది కేసీఆర్ ట్రబుల్ షూటర్లా ట్రబుల్ క్రియేటర్లా ఏమన్నా మిగిలిందా సిద్దిపేటలో? ఏమన్నా మిగిలిందా అయ్యాలా? అందుకని కేసీఆర్ గారి భాషలోనే చెప్పాలంటే ఆరంభించరు నీచ మానవులు అంటాడు సారు. మా దుబ్బాకోళ్ళు సార్ మంచోళ్ళు, అందుకని ఆరంభించిండ్రు. నీ అంతు చూసేదాకా ఈ గడ్డ నిన్ను వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా కొట్లాడినాం. 1200 మంది అమరులైతే వచ్చిన తెలంగాణలో ఆ ఒక్క కుటుంబమే దోసుకుంటున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా ఇవాళ దుబ్బాక గడ్డ ఇచ్చిన ఈ తీర్పు ప్రతి తెలంగాణ పల్లెటూరులో మారుమోగాలంటే ఏమన్నావు? ట్రబుల్ షూటరు, 0 పాయింట్లు, టీ షర్ట్లు, రబ్బర్ చెప్పుల కూరగాయలతోటి ఏమైతే అన్నావు కదా, 0 పాయింట్లు పట్టుమని 10 మంది లేరు, వాడు రఘునందన్ వెనకాల అన్నావు. ఇవాళ వచ్చిన హరీష్ నీ దుబ్బాక ఇంకా 2 నెలలు అయినాక నీ సిద్దిపేట మున్సిపాలిటీ మేము ఏమి లేని రోజే నువ్వు 12 సీట్లు ఓడిపోయినావు బిడ్డ. ఇవాళ మేము గెలిచి ఇవాళ దుబ్బాక తిరగబడి గెలిచి వస్తుంది దుబ్బాక. చూపిస్తాం సిద్దిపేటకి మా దుబ్బాక పౌరుషం ఏందో, మా దుబ్బాక ఆత్మాభిమానం చూపిస్తాం. చాలా మాట్లాడారు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఏమైతుందో ఉన్నారు. ఏమైంది? ఏమైంది? అప్పుడు వచ్చిందా? అప్పుడు సిద్దిపేట దాకా వచ్చిందా? 0 పాయింట్లతో ఇంకోసారి ఎవరన్నా కొట్లాడితే మిగులుతాడు వాడు. ఇప్పుడు సిద్దిపేట 0 పాయింట్లని ఏకం చేయాలన్నా వద్దా? మనం చెయ్యాలన్నా వద్దా? ఆ 0 పాయింట్ల శక్తి ఏందో దుబ్బాకకి వెళ్ళి సిద్దిపేటకి చూపెట్టాలన్నా వద్దా? ప్రగతి భవన్ దాకా నడవాలన్నా వద్దా? నన్ను ఇందాక ఒక విలేకరు అడిగిండు, నువ్వు ఒక్కరివే ఉన్నావు, వాళ్ళు 100 మంది ఉన్నారు, దుబ్బాకకి పైసలు ఎట్లా వస్తాయని అడిగిండు. రావా పైసలు? రావా? లెక్క పెట్టి మామ అల్లుడని తేడా లేకుండా ఎవరి మెడలైనా మంచి దుబ్బాక గడ్డ కోసం మామ మెడలు వంచుతాం,
అల్లుని మెడలు వంచుతాం, అవసరమైతే బావా బామర్దులు ఇద్దరిని దుబ్బాక చౌరస్తాలో నిలబెట్టి ఏమైతే ఒక్క రఘునందన్ తోటి చూపెడదామా. నేను నా ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఈ 0 పోరగాన్లే హరీష్ నిజామాబాద్ లో నీ ముద్దుల మరదల్ని ఈ 0 తోటి నిజామాబాద్ గడ్డల్ని సాధనైతే నేను కూడా ఇదే సిద్దిపేట జీజీ కాలంలో పుట్టి కదే సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుకొని వచ్చినోని నాతోటి మీ లెక్కలు చేర్చడం కాదా అని అడిగిరా. బరాబరి ముఖ్యమంత్రి సొంత గడ్డ మీద కాషాయం జెండా ఎగిరిందా కనబడకపోతే చెప్పురి. సిద్దిపేట మున్సిపాలిటీ మీద కూడా ఈ కాషాయం జెండా మేము మాటల మనుషులం కాదు, పోరగాళ్ళమే. నువ్వు కొట్టించినావు, తిట్టించినావు, కేసులు పెట్టినావు, అమాయకుల్ని జైల్లో పెట్టినావు, ఆడపిల్లలని కూడా చూడకుండా జైల్లో పెట్టినాం. ఒక్కలన్నా తగ్గిరా? వెనుకపోయినమా? ఎవరన్నా వెనుకపోయినరా? తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లైనటువంటి సిద్దిపేటలో హరీష్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత పోలీసు వాళ్ళని డి అంటే డి అన్నారు. ఈ 0 పోరగాళ్ళే మేము చట్టాన్ని గౌరవిస్తాం, పోలీస్ పెద్దల్ని గౌరవిస్తాం. అధికారం కోసం అడ్డదారిలో మా మీద తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే అది 3వ సింహమైనా మేము 4వ సింహమై గర్జిస్తామని చెప్పి చెప్పినాం. తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాం. 100% భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం. మా మంచితనాన్ని ఎవడన్నా చాతగాని తనం అనుకుంటే ఇదే సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తా కాడ చెప్పినాం. ఈటుకా జవాబ్ అని చెప్తాం. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, చాలా మంది మిత్రుల పేరు తీసుకోవాలని ఉంది. నా కోసం పనిచేసిన మీకు అందరికి కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, నన్ను గెలిపించిన దుబ్బాకకి, నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నని కలవడానికి నేను దుబ్బాకకు పోవాలి కాబట్టి దయించి నాకు అనుమతి ఇవ్వాలి. నా చిన్న మన్మరాలు, నా ముద్దుల మన్మరాలు ఏ పోలీసుల దాష్టికానికైతే ఆ రోజు ఇబ్బంది పడ్డదో ఆ చిన్న పాప కూడా వచ్చి 3 గంటల నుంచి మన ర్యాలీలో ఉంది. ఒక్క నిమిషం వాళ్ళందరినీ తీసుకొని నేను దుబ్బాక పోవడానికి నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 2 లేదా 3 రోజుల తర్వాత దీనికి 10 రెట్ల ఉత్సాహంతో మనమందరం కూడా దుబ్బాక పురవీధులలో ఒక ర్యాలీ నిర్వహిస్తాం. ఆ రోజు మీ అందరితోటి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా మీతోటే ఉంటారు. దయించి ఈ రోజు మీతోటి వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నా ఓటేసి గెలిపించినటువంటి దుబ్బాక గడ్డలో ఉన్నటువంటి మా ఓటర్ మహాశైలిని కలుసుకోవడానికి నాకు దయించి సెలవు ఇవ్వాలని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటూ మన్మరాలు కూడా భయం నేర్పోయింది. పోలీసులు భయపట్టిస్తే భయం నేర్పోయింది. రాణి రుద్రమ్మకు వారసురాలుగా దాన్ని తీర్చిదిద్దుదాం. మీ అందరి ఆశీస్సులు ప్రేమ ఆదరాభిమానాలకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ దయించి నా విజ్ఞప్తి మేరకు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపేసి పోలీస్ మిత్రులకు సహకరించి దయించి మనం అందరం డిస్పర్స్ అయితే నేను దుబ్బాక వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వాలని మీ అందరితో పేరున మీడియా మిత్రులకి, పోలీస్ పెద్దలకి, మనల్ని గెలిపించినటువంటి సిద్దిపేట పోలీస్ కమిషనర్ మిస్టర్ జోయల్ డేవిస్ గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామని మీ అందరితో వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
బొప్పాపూర్ గ్రామాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఈరోజు మన బొప్పాపూర్ ముద్దుబిడ్డకు ఘన విజయాన్ని అందించిన బొప్పాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం ఒకే ఒక్కరిది కాదు, మొత్తం సమిష్టి యావత్ దుబ్బాక ప్రజల మొత్తం అని చెప్పేసి ఈ విజయాన్ని దయచేసి తమ్ముడు దిగాలి అన్నాడు. పెడుతున్నావు బొప్పాపూర్ ముద్దుబిడ్డ అందరూ ముందు పోవాలి దయచేసి ఎదురు అందరూ ముందు పోవాలి. దయచేసి అందరూ కూడా ముందు పోవాలి. రగన్న గారి నాయకత్వం, టైగర్ రగన్న గారి నాయకత్వం, బొప్పాపూర్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే టైగర్ రగన్న గారి నాయకత్వం. తల్లి పెడతలేదా అందరూ దయచేసి ముందుకోవాలి ప్లీజ్, అందరూ కూడా ముందుకోవాలి. సమయం 12:30 ర్యాలీకి దయచేసి అందరూ అర్థం చేసుకొని తొందరలో ర్యాలీ కంప్లీట్ చేయాలి. రాజశేఖర్ కొంచెం ముందు తొలతారా? నేను స్పీడ్గా 12 దాటింది, 1 గంట కావాల్సింది దయచేసి. శేఖర్ తొందరగా ముందు తీసుకో. మీ అందరి ఆశీర్వాదంతో బొప్పాపూర్ ముద్దుబిడ్డ రగన్న ఈరోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా వారిని సాధించాల్సిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజాధికారికి అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఈ విజయం రగన్న ఒక్కరి విజయం కాదు. ఇలా మన బొప్పాపూర్ నుంచి రేపు దుబ్బాక మన తెలంగాణ అసెంబ్లీలో టైగర్ రగన్న అడుగు పెట్టబోతుంది. ఇది మన బొప్పాపూర్ గ్రామానికే ఇది ఒక గర్వకారణం. చరిత్రలో మిగిలిపోయే రోజు ఈ రోజు, చరిత్రలో మిగిలిపోయే రోజు. నిజంగా ఈ అందరి ఒక్కరి విజయం కాదు, అందరి సమిష్టి కృషిగా
మెల్లమెల్ల ముందుకు పోవాలి మీరు అందరూ కూడా సహకరించాలి పోవాలి తొందరగా లెఫ్ట్ కట్ చేసి గ్రామ ప్రజలు కూడా మరొకసారి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఈరోజు చరిత్రలో మర్చిపోలేని రోజు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రోజు గొప్ప పూర్గే చరిత్రలో మిగిలిపోయే రోజు. ఇటువంటి రోజు మళ్ళీ రాదు. రేపు అన్న మీదే కాస్తుడు लगा